చర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆరిల్లా వీరమల్లయ్య రెండోసారి ఎన్నికయ్యారు. స్థానిక చర్యాల కోర్టులో ప్రధాన ఎన్నికల నిర్వహణ అధికారిగా బురుగు యాదగిరి, సహాయ ఎన్నికల అధికారిగా నల్లగొండ సంతోష్ వ్యవహరించారు. అధ్యక్ష పదవి ఎన్నికల్లో సమీప అభ్యర్థి భూమిగరి మనోహర్ పై అధ్యక్షులుగా ఆరిల్లా వీరమల్లయ్య గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి సమీప అభ్యర్థి తాటికొండ ప్రణీత్ పై కాటం సురేందర్ గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా మెరుగు రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శి పదవికి సమీప అభ్యర్థి పర్వతం రాములుపై పొన్నం సురేష్ కృష్ణ గెలుపొందారు. కోశాధికారిగా గుస్కా వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహిళా కార్యదర్శిగా కె సౌమ్య ఎన్నికయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన న్యాయవాదులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరిల్లా వీరమల్లయ్య మాట్లాడుతూ చర్యాల కోర్టు ఏర్పాటులో న్యాయవాదుల పాత్ర మరవలేనిదన్నారు. త్వరలోనే చర్యాల కోర్టుకు రెగ్యులర్ న్యాయమూర్తి నియామకం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. చర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం నియోజకవర్గం ఏర్పాటు కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. నిర్వహించడం జరిగింది. ఈ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రధాన ఎన్నికల ఆఫీసర్గా యాదగిరి గౌడ్ గారిని మరియు సహాయ ఎన్నికల అధికారిగా నల్లగొండ సంతోష్ గారిని నియమించడం జరిగింది. ఈ ఎన్నికలకు సహకరించినటువంటి ఎలక్షన్ ఆఫీసర్కు మేము హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా చర్యాల బార్ అసోసియేషన్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు 2 దఫాలుగా బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయని, ఈ 2వ సంవత్సరంలో మాకున్నటువంటి ఈ మిత్రులందరూ అడ్వకేట్స్ అందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను జనరల్ సెక్రటరీగా యూనియన్మన్స్గా నాకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి నన్ను ఎన్నుకోవడం జరిగింది. వారికి నేను పేరున నా తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మనము కొట్లాడి తెచ్చుకున్నటువంటి పోరాటం చేసి ఎన్నో ఆయా ప్రయాసాలకు మనం ఇబ్బంది పడి చర్యాల కోర్టును మనము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. అయినప్పటికీ ఇక్కడ రెగ్యులర్ జడ్జి లేకపోవడం అనేటువంటి కొంచెం బాధాకరమైనటువంటి విషయము. మేము మొన్ననే హైకోర్టు జడ్జి గారి దగ్గర పోయి మేము విన్నవించుకోవడం జరిగింది. ఏప్రిల్లో జడ్జిని కూడా మాకు రెగ్యులర్గా ఇస్తానని చెప్పేసి వారు మాట ఇచ్చారు. వాళ్ళు కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ 4 మండలాలు దూల్మిట్ట, కొమరవెల్లి, మద్దూరు, చర్యాల ఈ ప్రాంతాన్ని అస్తిత్వాన్ని మనం కోల్పోయినాం. రెవెన్యూ డివిజన్లో ఈరోజు మనకు ఉన్నటువంటి చర్యాల ప్రాంత నాయకులు కూడా ఈరోజు అసెంబ్లీ ముట్టడించడం అనేటువంటి ధర్నా చేయడం అనేటువంటి జరిగింది. వారు కూడా అక్కడ అరెస్టు చేయడం అనేది ఇంతకుముందు మాకు తెలిసింది. వారికి కూడా మేము హృదయపూర్వక ఈ ప్రాంత వాసుల తరఫున వాళ్ళకు మేము ఎంతో రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని మనం ఎంతో ఇష్టపడి మనం ఒక అసెంబ్లీని కోల్పోయినాము. రెవెన్యూ డివిజన్ వస్తాయని ఆశపడ్డాము. అది కూడా కనుమరుగైపోయింది. కనుక ఈ పోరాటంలో భాగంగా అడ్వకేట్ల పాత్ర ఉంటుంది. తప్పకుండా దాన్ని కూడా మేము ముందుంటామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం. తెలంగాణ బార్ కౌన్సిల్ ఆదేశానుసారం తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి బార్ అసోసియేషన్ ఎలక్షన్లో భాగంగా చర్యాల బార్ అసోసియేషన్ ఎలక్షన్కు నోటిఫికేషను 2026-27 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ ఇస్తూ ప్రధాన ఎన్నికల అధికారిగా బూరు యాదగిరి గౌడ్ సార్ గారిని, తర్వాత సహాయ ఎన్నికల అధికారిగా నన్ను, నల్లగొండ సంతోష్ అని నన్ను ఎవరైతే మన బార్ అసోసియేషన్ తరఫున ఏకగ్రీవ తీర్మానంతో మమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది ఎలక్షన్ నిర్వర్తించడం కోసం. ఇట్టి ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా ప్రెసిడెంట్ పోస్టుకు ఆరెల్ల వీరమల్లయ్య సారు, తర్వాత భూమిగారి మనోహర్ సారు పోటీ పడడం జరిగింది. అందులో ఆరెల్ల వీరమల్లయ్య సార్ విజయం సాధించడం జరిగింది. దాంతోపాటు ఏదైతే బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి పదవికి ఒకటే నామినేషన్ రావడంతో మన మేరుగు రమేష్ గారిని ఏకగ్రీవంగా గెలిచినట్టు ప్రకటించడం జరిగింది. దాంతోపాటు వైస్ ప్రెసిడెంట్ ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్టుకు కాటం సురేందరు మరియు దాంతోపాటు తాటికొండ ప్రణీత్ ఇద్దరు నామినేషన్ వేయడం జరిగింది. అందులో విజేతగా కాటం సురేందర్ గారిని ప్రకటించడం జరిగింది. జాయింట్ సెక్రటరీ పదవికి ఏదైతే ఉందో జాయింట్ సెక్రటరీ పదవికి పొన్నం సురేష్, తర్వాత పర్వతం రాములు గారు ఇద్దరు పోటీ పడడం జరిగింది. అందులో పొన్నం సురేష్ గారు విజయం సాధించడం జరిగింది. మిగతా పోస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాడీ ఏదైతే వాళ్ళ అభిప్రాయం మేరకు మిగతా పోస్టులు వాళ్ళు ఫిల్ చేసుకోవడం జరిగింది. ఏవైతే ఈ పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులకు మేము ప్రధానంగా ఎన్నికలు నిర్వహించి వారిని విజేతగా ప్రకటించుతూ 2026-27 సంవత్సరానికి బార్ అసోసియేషన్ కార్యవర్గానికి
గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు బార్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. అందులో భాగంగా చీరాల బార్ ఎన్నికలలో జరిగిన పోటీలో నేను బార్ అధ్యక్షునిగా రెండోసారి విజయం సాధించాను. నాతో పాటు ఉపాధ్యక్షునిగా కాటం సురేందర్, జాయింట్ సెక్రటరీగా సురేష్ కృష్ణ గారు, తర్వాత ఏకగ్రీవంగా మెరుగు రమేష్ గారు ఏకంగా ఎన్నికైనారు. జాయింట్ సెక్రటరీగా సురేష్ కృష్ణ ఎన్నికైనారు. అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా కె సౌమ్య గారు గెలిచారు. ఈ ప్రాంతం నుంచి వెళ్ళి మేము జనగామలో పూర్వ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం కోసం ఉధృతంగా పనిచేసిన పాత్ర మాదే ఉంది. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రాన్ని సాధించుకున్నాము. తదనంతరము జిల్లా విభజనలో భాగంగా మన ప్రాంతము సిద్దిపేట జిల్లాకు రావడం జరిగింది. అప్పుడే మేము తక్షణమే అలర్ట్ అయ్యి చీరాలలో ఒక కోర్టు ఏర్పరచుకోవాలి, లేకపోతే మన యొక్క నైపుణ్యత, మన యొక్క ఐడెంటిఫికేషన్ కోల్పోతున్న ఉద్దేశంతోనే చీరాల కోర్టు కోసం ప్రయత్నం చేశాము. అందులో భాగంగా జనవరి 11, 2025 సంవత్సరం కోర్టు ప్రారంభించడం జరిగింది మా కృషి ఫలితంగా. తర్వాత ఇక్కడ రెగ్యులర్ ఆఫీసర్ లేకపోవడం కొంచెం కష్ట నష్టాలకు గురి అవుతున్నాము. మా యొక్క సీనియారిటీ కోల్పోయినాము. అయినప్పటికీ ఆర్థిక బాధలు వచ్చినప్పటికీ అన్నీ భరించుకుంటూ ప్రజల కోసం పక్షాన మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రెగ్యులర్ జడ్జి కూడా త్వరలో ఇస్తామని చెప్పి గత నెలలో మేము విన్నవించుకున్నాము. హైకోర్టు జడ్జిలు కూడా మాకు తెలియపరిచిన హామీ ఇచ్చినారు. ఏప్రిల్ కానీ మేలో కానీ మాకు రెగ్యులర్ జడ్జి వస్తారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో మన చీరాల ప్రాంతము మనం కాన్స్టెన్సీ కోల్పోయి, రెవెన్యూ కోల్పోయి అనేక రకాలుగా మన ప్రాంతం వెనుకబడిపోయింది. ఈ విషయంలో మేము తప్పకుండా ఖచ్చితంగా మన రెవెన్యూ ఏర్పాటు చేయడం కోసము, అదేవిధంగా డీలిమినేషన్లో మన చీరాల రీకన్స్ట్రక్షన్ వల్ల అయ్యి చీరాల నియోజకవర్గం ఏర్పడే కోసం కూడా అందరి న్యాయవాదులను కలుపుకొని ఈ ప్రాంతం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా న్యాయవాదులను కలుపుకొని మన ప్రాంతం డెవలప్మెంట్ కోసము, మన నియోజక పునర్వ్యవస్థ కోసం కృషి చేస్తామని చెప్పేసి, అదేవిధంగా నన్ను రెండవసారి పార్లమెంట్ ఎన్నిక చేసినందుకు ప్రతి ఒక్క న్యాయవాదికి ఉదయం తెలుపుకుంటూ నేను